ఏది అయినా ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్ లో నైరుతి రుతుపవనాలు పూర్తి స్థాయిలో విస్తరించినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఎండ ప్రభావం కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇవాళ విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం ప్రాంతం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. కోస్తాంధ్రలోని మిగతా జిల్లాలతో పాటు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక మరోవైపు రాగల 3-4 గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అలాగే విశాఖపట్నం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత కూడా కొనసాగే అవకాశం ఉండటంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ ఎస్డీఎంఏ సూచించింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, రుతుపవనాలు ఏపీ వ్యాప్తంగా విస్తరించాయని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలున్నాయని కూడా అంటుంది. ఏ ఏ ప్రాంతాలు అనుకోవచ్చు? అలర్ట్స్ ఏమైనా జారీ చేస్తున్న ప్రాంతాలకి? రత్న, చూసుకుంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఈశాన్య రుతుపవనాలు అయితే పూర్తిగా విస్తరించినట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు చూసుకుంటే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కూడా దీన్ని స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే చెదురుమదురు వర్షాలు పడుతుండగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా నమోదుతున్నటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించారు. ఉంటే రాగల మరో 3-4 గంటల్లో శ్రీకాకుళంతో పాటు ఉత్తరాంధ్రలోని విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడడంతో పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఉండేటటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. చూసుకుంటే ఒకవైపు వర్షాలు కురుస్తున్నప్పటికీ మరోవైపు మాత్రం ఉష్ణోగ్రతల్లో ఎక్కడ కూడా తగ్గుముఖం పట్టేటటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ 40 నుంచి 42 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నటువంటి ఆ వాతావరణం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గత 2 నెలల కాలంగా కూడా ఆంధ్రప్రదేశ్ లో బాణుడు తాపానికి ప్రజలంతా విలవిల్లాడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇటు పక్షాదులు కూడా ఎండ వేడికి తట్టుకోలేక నానా అవస్థలు అయితే ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు కూడా అవస్థలు అయితే పడ్డారని చెప్పుకోవచ్చు. ఒకవైపు అధిక ఉష్ణోగ్రతల కారణంగా కూడా ఉక్కపోతలు, తీవ్రమైనటువంటి వడగాళ్ల కారణంగా ప్రజలు ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కొద్ది రోజులుగా కూడా చూసుకుంటే ఏదైతే ఈశాన్య రుతుపవనాలు ఏవైతే ఉన్నాయో ఈశాన్య రుతుపవనాలు కేరళను తాకిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కొన్ని చోట్ల చెదురుమదురు వర్షాలు కురిసాయి. ఇప్పుడు మాత్రం చూసుకుంటే పూర్తిగా రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా విస్తరించడంతో కొన్ని జిల్లాల్లో మాత్రం మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ ఎండల తీవ్రత అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు కూడా చూసుకుంటే విజయనగరంతో పాటు ఇటు పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటు పోలవరం ప్రాంతం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లా, నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే ఒకవైపు కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇటు చూసుకుంటే కోస్తాంధ్ర, రాయలసీమ కూడా వర్షపాత ప్రభావం ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు తిరుపతి, చిత్తూరు జిల్లాలో కూడా తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని ఇప్పటికే విపత్తుల నిర్వహణ శాఖ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతే ఈ రోజు కూడా చూసుకోవచ్చు విజయనగరం జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. నిన్న సోమవారం కూడా చూసుకుంటే సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పలు ప్రాంతాల్లో మాత్రం వర్షపాతం అయితే నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి అనకాపల్లి జిల్లా కన్నూరుపాలెంలో అత్యధికంగా 45.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా బల్లిపేటలో 42, అనకాపల్లి వెంకన్నపాలెంలో 37.5 మిల్లీమీటర్లు, మన్యం జిల్లా చిలకలపల్లిలో 35.2 మిల్లీమీటర్ల వర్షం అయితే కురిసింది. విజయనగరం జిల్లా
26.7 మిల్లీమీటర్లు, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 24 మిల్లీమీటర్లు వర్షపాతం కూడా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఎల్నినోకు సంబంధించినటువంటి ప్రభావతి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాలు అయితే కురుస్తున్నాయి. రానున్నటువంటి మరికొద్ది రోజుల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని ఇప్పటికే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడే దానికి సంబంధించినటువంటి సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ చంద్రశేఖర్.